హలో నమస్తే. మన్మోహన్ సింగ్ గారు లాంటి వారి మీదనే స్కామ్ ఆరోపణలు చేసినటువంటి చాలామంది, అది ఇంకా మరి నేను నా దృష్టిలో అది అన్యాయమైన అంటాను. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు లాంటి వారి మీదనే ఆరోపణలు చేశారంటే అది చాలా అన్యాయం. ఆయన చాలా నిజాయితీ కలిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి పేరుంది ఆయనకి. ప్రైమ్ మినిస్టరే కదా, లెక్చరర్గా పనిచేసిన దగ్గర నుంచి మొత్తం కూడా క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేశారు. గతంలో ఓన్లీ రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన గురించి చెప్పబోయే ముందు నేను ఒక పోస్ట్ చూశాను ఎక్స్లో. ఆ పోస్ట్ చదువుతున్నాను మీకోసం, చూడండి. ఇది వినోద్ రాయ్ అనేటువంటి ఒక, చూడండి, ఎఫిడవిట్ ఇది. వినోద్ రాయ్ అనే వ్యక్తి సంజయ్ నిరుపమకి క్షమాపణ చెబుతూ ఒక పోస్ట్ నిన్న ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు. ఇది ఓల్డ్ న్యూస్ అయి ఉండొచ్చు, బట్ అతను పోస్ట్ చేశాడు. నాకు అది నచ్చింది, నేను మీకు చెబుతున్నాను. ఓకే, వినోద్ రాయ్ అనేటువంటి ఒక 73 years సంబంధించిన ఒక వ్యక్తి రాసింది. అతను రాసింది మొత్తం చదువుతాను, చాలా ఇంపార్టెంట్, మీరు వినండి. దట్ ఐ మేడ్ సర్టెన్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ శ్రీ సంజయ్ నిరుపమ్, particularly in year 2014 in the interview given by me to Mr. Arnab Goswami with Times Now News Channel 11/9/2024. మీకు తెలుగులో చదువుతాను, ఓకే, ఇది ఇంగ్లీష్లో ఉంది. నేను శ్రీ సంజయ్ నిరుపమ్ అనే వ్యక్తి మీద 2014లో అర్నబ్ గోస్వామితో ఇంటర్వ్యూ ఇస్తూ టైమ్స్ నౌలో కొన్ని కామెంట్లు చేశాను. ఆ కామెంట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పబ్లిష్ చేశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా పబ్లిష్ చేశారు. సాగరిక ఘోష్, అదే కాకుండా సాగరిక ఘోష్తో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను, అది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది 2014లో. ఓకే, అంతేకాకుండా మిగతా పబ్లికేషన్స్లో కూడా నా యొక్క దాని మీద పబ్లిష్ చేశారు. నేను ఒక పుస్తకం నాట్ అన్ అకౌంటెంట్ అనేటువంటి పుస్తకం యొక్క రిలీజ్ ఫంక్షన్లో కూడా ది డైరీ ఆఫ్ ది నేషన్స్ కాన్సెన్స్ కీపర్ అని చెప్పేసి ఒక పుస్తకం యొక్క లాంచ్ బుక్లో కూడా నేను దాని మీద మాట్లాడాను. నేను తర్వాత రియలైజ్ అయ్యాను ఏంటంటే, వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు ఇస్తూ తప్పుగా మాట్లాడినందుకు శ్రీ సంజయ్ నిరుపమ అనేటువంటి ఒక ఎంపీకి నేను అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాగ్ రిపోర్ట్లో 2G స్పెక్ట్రమ్కి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్మోహన్ సింగ్ గారి పేరు తొలగించాలని, మన్మోహన్ సింగ్ గారి తరపున ఈయన సంజయ్ నిరుపమ్ అనే వ్యక్తి నా మీద ఒత్తిడి తీసుకొచ్చాడని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం అనేది తప్పుగా భావిస్తున్నాను, తప్పు చెప్పాను అని అన్నాడు. అంటే ఏంటి అర్థం? మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్ కేసులో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అదే మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి మీదే ఆరోపణలు వస్తే ఇక మరి ఇంకెవరు ఆనెస్ట్ పొలిటీషియన్స్ ఉంటారు? ఆయన చాలా ఆనెస్ట్ పొలిటీషియన్. ఓకే, అతని మీద ఇతను ఆరోపణ చేశాడనమాట. ఎవరైనా రాయ్, సంజయ్ ఏం పేరు వినోద్ రాయ్. ఈ వినోద్ రాయ్ అని ఆయన మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఆయన పేరు తీసేయండి మీరు క్యాగ్ రిపోర్ట్ నుంచి అని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పాడు ఆయన. మన్మోహన్ సింగ్ గారు ఒత్తిడి తేలేదట, ఈయన ఒత్తిడి తెచ్చాడట. సంజయ్ నిరుపమ్ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడని ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు అతను కోర్టుకు వెళ్ళాడా ఏమో తెలియదు, ఇప్పుడు పబ్లిక్గా క్షమాపణ చెప్పాడు. అది లెటర్, ఇది యాక్చువల్గా ది స్టేట్మెంట్. నేను చేసిన ఆ స్టేట్మెంట్ సంజయ్ నిరుపమ్ని టెలివిజన్లో పబ్లిష్ అవడంతో అది నేను తప్పుగా భావిస్తున్నాను. కాబట్టి అతన్ని బాధ పెట్టినందుకు, అతని మీద చేసిన ఆరోపణలకి సంజయ్ నిరుపమ్కి, అతని కుటుంబానికి, అతని వెల్విషర్స్కి మొత్తానికి నేను అన్కండిషనల్గా క్షమాపణ చెబుతున్నానని ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాను. ఇట్లు ఈయన సంజయ్ రాయ్. ఇది యాక్చువల్గా ఈ లెటర్ ఎఫిడవిట్ యొక్క ఈ పోస్ట్ చూపిస్తా చూడండి. ఇది పోస్ట్, ఇది ఇతను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కూడా చదువుదాం. ఇండియా అవేకెండ్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇతను కథ రాశాడు, ఎవరు అనేది. ఈయన ప్రకారం ఏంటంటే, రీడ్ ది అపాలజీ అండ్ కన్ఫెషన్ ఆఫ్ ఫార్మర్ క్యాగ్ వినోద్ రాయ్. దీని ప్రకారం, ఇండియా అవేకెండ్ ప్రకారం, రీడ్ ది అపాలజీ అండ్ కన్ఫెషన్ ఆఫ్ ఫార్మర్ క్యాగ్ వినోద్ రాయ్. ఓకే, మనం చదివే మా అపాలజీ లెటరు. వినోద్ రాయ్ ది ఫార్మర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్కి సంబంధించిన వ్యక్తి అంట వినోద్ రాయ్.
ఈయన అన్నా హజారే, బాబా రామ్దేవ్జీ, అజిత్ దోవల్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కాన్స్పిరసీ దట్ ఈస్ లెడ్ ఇండియా టు ఇట్స్ కరెంట్ సిచ్యువేషన్. ఓకే, ఈయన ఏమంటాడు, ఇతని పోస్ట్ ఏంటంటే అన్నా హజారే, బాబా రామ్దేవ్జీ, అజిత్ దోవల్ ఇట్లాంటి చాలామంది ఎక్స్-IAS ఆఫీసర్లు కూడా ఒక పెద్ద కుట్ర పల్లారు. ఆ కుట్ర పన్నటం వల్లే ఈరోజు మన భారతదేశం ఈ యొక్క స్థాయికి వచ్చింది. దాంట్లో ఇతను కూడా ఒక్కడు అనేది ఇతను పోస్ట్ చేసింది. ఏంటంటే వాళ్ళ కుట్ర ఏంటంటే, వినోద్ రాయ్ అనే వ్యక్తి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు క్యాగ్ పొజిషన్ నుంచి. ఆయన పోస్ట్ రిటైర్మెంట్ కోసమట ఆయన అప్పుడు 2G స్పెక్ట్రమ్లో మన్మోహన్ సింగ్ గారి మీద ఎలిగేషన్స్ చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ చేశాడు, కోల్ ఎలిగేషన్స్ చేశాడు, కోల్ స్కాము ఇవన్నీ చేశారని చెప్పి 10 లక్షల కోట్ల రూపాయలు భారత ఖజానాకి నష్టం తీసుకొచ్చారని ఆరోపణలు చేశాడు ఇతను. ఆరోపణలు చేసిన వ్యక్తి ఇప్పుడు క్షమాపణ చెప్తూ ఉత్తరం రాశాడు నిరుపమకి. అది మనం చదివాము ఆల్రెడీ అనేది దీని యొక్క. ఇతను యాంటీ గవర్నమెంట్ లేపేటప్పుడు టెలివిజన్ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ యాంటీ గవర్నమెంట్ మొత్తం చేశాడు. ఆయన ఇంటర్వ్యూలు బాగా సర్క్యులేట్ అయినాయి, సోషల్ మీడియాలో తిప్పారు. సోషల్ మీడియాలో తిప్పడంతో బాగా గవర్నమెంట్ మీద చెడ్డ పేరు వచ్చి మనం ఏమంటారు, నరేంద్ర మోడీ గారు గెలిచారు, మన్మోహన్ సింగ్ గారు ఓడిపోయారు. నరేంద్ర మోడీ గారు గెలవడంతో ఇప్పుడు ఈరోజు మనకి ఇన్ని కష్టాలని ఇతని యొక్క పోస్ట్ అనమాట. గివెన్ హై ప్రొఫైల్ రోల్, పబ్లిక్ వైడ్లీ యాక్సెప్టెడ్ దీస్ క్లెయిమ్స్, గవర్నమెంట్ కరప్ట్ అని మన్మోహన్ సింగ్ గారి మీద చెడ్డ పేరు తీసుకొచ్చారు అప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని ఇతను. ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రాయ్ ఒక కాంట్రవర్షియల్ పుస్తకం అంట, నాట్ జస్ట్ అన్ అకౌంటెంట్ అనే పుస్తకం, డైరీ ఆఫ్ ది నేషన్స్ కాన్షియన్స్ కీపర్ అనే పుస్తకంలో కరప్షన్ చేసినట్టు అతను ఎలిగేషన్ కూడా చేశాడట, ఆ పుస్తకంలో చేశాడట. వెన్ ఏ కోర్ట్ కేసు ఆన్ ది కోల్ స్కామ్ ప్రిసీడెడ్ బేస్డ్ ఆన్ హిస్ థీరీస్. ఓకే, కోర్టుకి వెళ్ళింది అయితే కేసు. ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళిందట కేసు. ఆయన థీరీస్ బట్టి ఎవరో కోర్టుకి వేశారట. కోర్టుకి వేస్తే ఇప్పుడు అతను కావాలని తప్పు చెప్పాను, అబద్ధం చెప్పాను అని చెప్పి క్షమాపణ రిలీజ్ చేశాడంటే అర్థం చెప్పండి, ఎంత ఫేక్ న్యూస్తో ఎంత మ్యానిపులేట్ చేస్తారు అనేది ఒక ఉదాహరణ అనమాట ఇది. కోర్ట్ కేస్ ఆన్ ది కోల్ స్కామ్ ప్రిసీడెడ్ బేస్డ్ ఆన్ హిస్ థీరీస్. ఈ నాట్ ఓన్లీ ఫెయిల్ టు ప్రూవ్ ఎవిడెన్స్, ఎవిడెన్స్ చూపించలేదు, ఊరికే ఎలిగేషన్ చేసిన ఎవిడెన్స్ చూపించలేదు. కాబట్టి ఏం చేశాడు, ఇప్పుడు క్షమాపణ చెప్తూ ఒక అఫిడవిట్ రిలీజ్ చేశాడు. దీస్ యాక్షన్స్ ప్రొవైడెడ్ పొలిటికల్ లివరేజ్ టు ది బీజేపీ. ఆఫ్ కోర్స్ అన్నా హజారా మూవ్మెంట్ లాంటివి వచ్చినాయి, మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు మోడీ గవర్నమెంట్ ఏదో రాశాడు, అల్టిమేట్లీ కాంట్రిబ్యూటింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ దట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్. ఢిల్లీ సిబిఐ కోర్టు ఎక్విటెడ్ ఆల్, ఎవరెవరైతే అప్పుడు ఈ 2G స్పెక్ట్రమ్ కేసు కానీ, కోల్ స్కామ్ కానీ, ఏ అయితే స్కాములన్నీ మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చినాయి మొత్తం కూడా ఢిల్లీ కోర్టు మొత్తం కూడా ఫేక్ ఆరోపణలు అని చెప్పి కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. ఇతను ఏ అయితే స్కాముల మీద ఆరోపణలు చేశారు మన్మోహన్ సింగ్ మీద, అవన్నీ కూడా తప్పని కోర్టు కేసులు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది వాళ్ళందరికీ. బట్ గవర్నమెంట్ ఓడిపోయింది కదా, తప్పుడు ప్రచారం చేయడంతో స్కామ్ చేశారని మన్మోహన్ సింగ్ గారి మీద. ఇప్పుడు అప్పుడు 2014లో వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అధికారంలోకి వచ్చారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఇప్పుడు మళ్ళీ గెలుస్తున్నారు, ఎందుకంటే ఓట్స్ ఓర్ అని చెప్పి మా రాహుల్ గాంధీ అంటున్నాడు. అంటే ఫెయిర్గా గెలిచారా ఇప్పుడు ఈ మూడు సార్లు కూడా ఫెయిర్ గెలిపోయినా అనేది ఒక పెద్ద అనుమానం ఇవన్నీ చూసిన తర్వాత. Following this, observe the reward Vinod Rai received for his alleged betrayal of the nation and his office under the BJP government అని ఇతను పోస్ట్ చేసింది. అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఇతను బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పోస్టులు ఇచ్చారట బీజేపీ వాళ్ళ. మరి ఇంకా ఎలిగేషన్ చేసినందుకనే కదా అర్థం. అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అట. సర్వ్డ్ యాజ్ ఇంటరిమ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ BCCI in 2017. Appointed as the Kerala Infrastructure Investment Fund Board, served as an advisor to the railways, became a member of Railway Kayakalp Council. ఇది ఇన్ని పోస్టులు వచ్చినాయి అతనికి మన్మోహన్ సింగ్ గారి మీద. ఆయన ఆరోపణలు ఒక ఫేక్ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు అనేది కదా అర్థం ఇతను పోస్ట్ చేయక అర్థం. ది ఇండివిజువల్ హూ వన్స్ రిపోర్టెడ్ అండ్ గవర్నమెంట్ స్కామ్స్ ఓవర్స్ ఆర్ మానిటరింగ్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేజర్ ఫ్రంట్స్ ఇన్వాల్వింగ్ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, ఎవరైతే అప్పుడు
స్కామ్ లేకుండా స్కామ్ ఉందని మన్మోహన్ సింగ్ మీద ఫేక్ ఆరోపణలు చేసి ఇప్పుడు క్షమాపణ ఎవరైతే చెప్పాడు పబ్లిక్ క్షమాపణ, ఇదే వ్యక్తి ఆర్బీఐలో ఉన్నప్పుడట నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి వాళ్ళు స్కామ్ చేస్తే సైలెంట్గా నోరు కూడా ఎత్తలేదు ఇతను అని చెప్పి ఇతని యొక్క ఉద్దేశం. సో హీ హాజ్ ఇష్యూడ్ ఎ రిటన్ అపాలజీ టు సంజయ్ నిరుపమ్, బట్ వెన్ విల్ దిస్ ఇండివిజువల్ అప్లైస్ టు ది నేషన్, మరి దేశానికి ఎప్పుడు క్షమాపణ చెప్తామని ఇది ఇతని పోస్ట్ అనమాట. సో ఇది చూడండి, ఇదంతా చూద్దాం. ఇది కోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్కి ఒక స్టాంప్ పేపర్ మీద క్షమాపణలు చెప్పాడు అనమాట. ఇది చదివాం మనం ఆల్రెడీ. ఇదంతా వెరిఫికేషన్కి సంబంధించి అది సంగతి. ఇది ఈ పోస్ట్ చూశాను, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. మన్మోహన్ సింగ్ గారు లాంటి మీద ఇంత ఫేక్ ఆరోపణలు చేసి నీరవ్ యాక్చువల్గా స్కామ్ జరిగినప్పుడు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి పబ్లిక్గా క్షమాపణ చెప్పడంతో ఇంక మరి గవర్నమెంట్కి పరుగు పోయినట్టే. థ్యాంక్ యూ, నమస్కారం.